హలో అండి, నమస్తే. నేను మీ ధరణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ హయాన్షి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లోని రెసిపీ వచ్చేసి రస్క్తో స్వీట్ అండి. ఈ రస్క్తో అయితే చాలా ఈజీగా, చాలా టేస్టీగా స్వీట్ అయితే రెడీ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ పట్టకుండా ఈ రస్క్ ఇంకా పాలు, పంచదార ఉంటే సరిపోతుందండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా ఇవి ఉంటే అయితే చాలా ఈజీగా స్వీట్ అయితే తయారు చేసుకోవచ్చు. ఈ స్వీట్ టేస్ట్ అయితే సేమ్ డబుల్ కా మీఠా లాగానే ఉంటుందండి. కానీ డబుల్ కా మీఠా చేసినంత ప్రాసెస్ అయితే ఉండదు. చాలా సింపుల్గా అయిపోతుంది, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం చేసుకోబోయే స్వీట్ కోసం అయితే స్టవ్ అంటించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుందాము. ఇప్పుడు నేను వేసుకునే నెయ్యి మా ఇంట్లో తయారు చేసిందేనండి. నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీడిపప్పు, కొంచెం కిస్మిస్లు కూడా వేసి కాజు కిస్మిస్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇంకా పక్కకి తీసేసుకుందాము. ఇదే నెయ్యిలో అయితే రస్క్ని అయితే కూడా ఫ్రై చేసుకుందాము. రస్క్ని ఇలా ముక్కలు చేసుకొని వేసుకొని కొంచెం సేపు మంట సిమ్లోనే పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. రస్క్ని అయితే మనం నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఈ నెయ్యి అంతా పొయ్యేంత వరకు కూడా రస్క్ని ఇలా కొంచెము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటిని మనం ఇంకొక వైపుకి తిప్పుదాము. వీటిని అయితే మరీ బ్లాక్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోకండి. రస్క్ కొంచెం కలర్గానే ఉంటుంది కదా, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి, ఇంకొక వైపు కూడా తిప్పుకున్నాం కదా, అటువైపు కూడా ఇలా కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు రెండో వైపు కలర్ చేంజ్ అయిందా లేదా అన్నది చూసుకుందాము. చూడండి, ఇటు సైడ్ కూడా మంచిగా కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. రస్క్ పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో ఒక 1/2 కప్పు వరకు పాలు వేసుకోవాలండి. చూడండి, మనం ఇందులో వేసుకున్న పాలు చిక్కబడేంత వరకు నెమ్మదిగా కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుకోవడం వల్ల కింద పాలు అడుగంటకుండా ఉంటాయి. మీరు పాలు వేసుకునేటప్పుడు కాచి చల్లార్చినవే వేసుకోండి. వేడి చేయకుండా పాలు వేసుకోవడం వల్ల ఇందులో వేయగానే విరిగిపోతాయి. ఇంకా వీటిని అయితే కొంచెం సేపు ఇలా కలుపుతూ ఉందాము. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు షుగర్ వేసుకుందాము. 1/2 కప్పు పాలకి 1/2 కప్పు షుగర్ వేసుకుంటున్నానండి. మీకు ఇంకా ఎక్కువ స్వీట్ కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువగానే వేసుకోండి. షుగర్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలి, పొంగు రాకుండా. ఈ స్వీట్ అయితే చాలా ఈజీగా అయిపోతుందండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ వేయలేదు, చూసారు కదా మీరే. ఓన్లీ డ్రై ఫ్రూట్స్, ఇంకా రస్క్, పాలు, పంచదార, అంతేనండి. ఇంకా ఇవన్నీ అయితే మన ఇంట్లో ఉండేవే. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ఈ స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, పాలంతా కూడా కొంచెం చిక్కబడిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న రస్క్ని వేసేసుకున్నాం. రస్క్ వేసుకున్న తర్వాత ఇలా 1-2 పొంగులు వస్తే సరిపోతుందండి. రస్క్ కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది. ఇంకంతేనండి. చూడండి, కొద్దిగా మెత్తబడిపోయినాయి కదా. ఇప్పుడు ఇంకా స్టవ్ కట్టేసుకుందాము. ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా కొంచెం కదుపుతూ నెయ్యి అంతా కలిసిపోయేలాగా కొంచెం అటు ఇటు అనుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్గా స్వీట్ అయితే రెడీ అయిపోయింది. మనం ఇందాక ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసేసుకుందాం. చాలా ఈజీగా, సింపుల్గా రస్క్ బిస్కెట్స్తో స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా తక్కువ టైం పట్టిందండి ఈ స్వీట్ రెడీ చేయడానికి అయితే. ఇది నేను చాలాసార్లు ట్రై చేశాను, చాలా బాగుంది.
చాలా సింపుల్గా అయిపోతుంది, తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ ప్రాసెస్తో చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ స్వీట్ని ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము. నేనైతే చాలాసార్లు తిన్నానండి. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలకైతే ఇది ఒకసారి చేసి పెట్టండి, చాలా చాలా ఇష్టంగా తింటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.